బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని రాఘవరెడ్డి కాలనీ వద్ద ఉన్న చేపల దుకాణాలపై తూనికల కొలతల అధికారులు దాడులు నిర్వహించారు. దుకాణాలలోని తూకాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తూకాలలో కేజీకి 100 నుండి 300 గ్రాముల వరకు తేడాలు ఉన్నట్లు గుర్తించారు. లైసెన్సులు లేని కాటాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ చేపల దుకాణాలలో తనిఖీలు నిర్వహించి తూకాలలో లోపాలు ఉన్న 15 కాటాలను సీజ్ చేశామని చెప్పారు. తూనికలలో తేడాలు వస్తున్నాయని వినియోగదారుల ఫిర్యాదు మేరకు ఉచ్చిరెడ్డిపాలెం చేపల దుకాణాలపై దాడులు నిర్వహించామన్నారు. చేతి కర్ర కాటాలు వాడొద్దని వ్యాపారస్తులకు సూచించామన్నారు. కాటాలు కొనుగోలు చేసేటప్పుడు సీలు వేయించుకుని లైసెన్సులు తీసుకోవాలని కోరారు. సీలు వేయకపోతే తమకు ఫిర్యాదు చేయాలన్నారు. ఒరిజినల్ కాటా అంటే ఒక రోజు తిరిగి సీల్ వేసుకోవాలంటే మీరు జాగ్రత్త పడతాం కదా. మీరు వచ్చి ఒరిజినల్ కాటా వాళ్ళు సీల్ వేసుకోండి, మేము వస్తాం మళ్ళీ 2 రోజులు 3 రోజులు ఒక టైం కూడా ఇవ్వలేదు మాకు. వచ్చాడు అలా ఎన్ని కాటాలు ఉంటాయి మీకు అన్ని తెలుస్తూనే ఉన్నాయి. ఎన్ని కాటాలు తెచ్చుకోండి. ఏంటి అలవాటు ఏంది? ఏం చదువు వాళ్ళకి ఇన్ని కాటాలకి ఏం చదువుకోవాలి? 4,000 5,000 చెప్తున్నారు. 4,000 5,000 ఉండలేదు. 900 తెచ్చుకోండి. కొనుక్కోండి. పిల్లలు వాడకూడదు. ఎంతైనా సరే పిల్లలు వాడకూడదు. ఈరోజు కాదు, ఒక్క నిమిషం కూడా వాడకూడదు. టేస్ట్లో పెడతా మేము పెడతాంలే. ఆదివారం అమ్మ కాటా ఉంది, ఆడ మంచి కాటా, అది వాడుకో. నేను చెప్తా ఎవరు అవి రకంగా పెట్టుకోండి తమ్ముడు. నువ్వు చెప్పాం కదా పెట్టొద్దని. అడిగిపోయిందా? ఎన్నిసార్లు చెప్పినా మారప్ప మీద అవి వాడకూడదు. అన్ని నువ్వు పట్టుకో, అన్ని నొప్పుకో, ఏం బాగలేదు. టాటా ప్రభుత్వం కుదరలేదు. వచ్చింది ఇది ఏంది టాటా కంపెనీ పేరు, అది నేను అడిగి చెప్పేది దీనికి ముద్రపడి. నమస్కారం అండి, నా పేరు షేక్ రియాజ్ అహ్మద్, ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ, నెల్లూరు. ఇక్కడ ఈ బుచ్చినందు ప్రతి ఆదివారం ఉండేటువంటి చేపల మార్కెట్లో వాళ్ళకి ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళ కొనుగోలుదారులకు సంబంధించిన ఫిర్యాదు నిమిత్తం ఇక్కడికి ఇన్స్పెక్షన్ నిమిత్తం రావడం జరిగింది. ఇన్స్పెక్షన్లో భాగంగా దాదాపు 15 కాటాలను సీజ్ చేయడం జరిగింది. ప్రతి కాటాలను మోడు పెట్టారు. అంటే కిలోకి 200 గ్రాములు షార్ట్ ఇస్తూ ప్రజల్ని మోసం చేయడం మేము గుర్తించాము. వాటి అందరి మీద కేసులు నమోదు చేసి ఇంకా తనిఖీలు నిర్వహిస్తున్నాం. అలాగే ప్రజలకు చెప్పేటువంటి ఏంటంటే, ప్రజలు ఎవరైనా సరే కొనుగోలుదారులు వాళ్ళు కొనే ముందు కాటా యొక్క ఎలక్ట్రానిక్ కాటా జీరోలో ఉందా లేదా ఒకటి సరి చూసుకోవడము, అలాగే 1 కిలో రాయి కానీ 2 కిలోల రాయి కానీ దాని మీద ఉంచి అది కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మీకు చెక్ చేసుకొని కొనుగోలుదారు కూడా కొనుక్కోవడం చేయడం వల్ల వాళ్ళు మోసం నుంచి మోసపోకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది.
అలాగే ఇలాంటి ఏదన్నా మాల్ ప్రాక్టీస్ ఇలాంటివి చేస్తుంటే మా దృష్టికి కానీ ఫిర్యాదు చేస్తే మేము వచ్చి దాన్ని తనిఖీ చేసి దాని చర్యలు తీసుకుంటామని మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు కేసులు పెట్టామండి, మొత్తం సీజ్ చేసాము. 10 పెనాల్టీ దాన్ని బట్టి చేస్తామండి. దాని యొక్క ఇంటెన్సిటీని బట్టి దానికి పెనాల్టీలు వేస్తాము. ఇప్పుడు దాకా 15 కాటాలు సీజ్ చేయడం జరిగింది. అలాగే నాన్ స్టాండర్డ్ పుల్ల కాటాలు ఇవి వాడుతున్నారు, అవన్నీ తీసేయడం జరిగింది. తీసి వాళ్ళకి కూడా అవగాహన కల్పించడం జరిగింది. సిఎన్డి కాటాలు వాడుకోమని వాళ్ళకి అవగాహన కల్పించాము. అలాగే వీళ్ళందరూ కూడా వ్యాపారస్తులు కూడా మేము చెప్పేది ఏంటంటే ఖచ్చితమైన కాటాలు ఉపయోగించి ప్రజలకు కూడా మీరు సహాయ సహకారాలు అందిస్తూ నీతి నిజాయితీగా మీ వ్యాపారం నిర్వహిస్తే బాగుంటుంది. కాటాలు ఇలాంటి సెట్టింగ్లు పెట్టడం వల్ల ప్రజలకు నష్టపోవడం జరుగుతుంది. నష్టపోవడం వల్ల వాళ్ళు ఫిర్యాదులు అందిస్తే ఖచ్చితంగా మేము కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపారస్తులు కూడా తమ సరైన ముద్ర కాగితాలు దాన్ని పొందుతూ ఫీల్ వేయించుకుంటూ ఖచ్చితమైన కాటాలను ఉపయోగించి వ్యాపారం చేయవలసిందిగా కోరుతున్నాము. పదే చేస్తే ఇలాగే కేసులు నమోదు చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుందండి. వాటికి మళ్ళీ జైలు శిక్ష కూడా ఉంటుంది. ఒకటికి 4 సార్లు ఇలా చేయడం వల్ల వాళ్ళని కోర్టుకి సమర్పించడం జరుగుతుంది. కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొత్త కాటాలు ఎవరైతే ఈ వ్యాపారస్తులు కొంటారో కొన్నప్పుడే వాటితో పాటు ముద్రలు సీల్ వేసి ఇవ్వడం జరుగుతుంది. అలా ఇవ్వకపోతే అలా తెచ్చుకోకపోతే వీళ్ళదే బాధ్యత అవుతుంది. ముద్రతో పాటు తీసుకునే బాధ్యత కొనుగోలు చేసినట్టు వ్యాపారస్తులదే అవుతుంది. ఒకవేళ అలా ముద్ర లేకుండా ఎవరైనా అమ్మితే మాకు సమాచారం ఇస్తే తగు చర్యలు వాళ్ళ మీద కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.